హాయ్ అండి. అనకాపల్లి కోలాటకం అండి. విశ్వ హిందూ పరిషత్ వారు స్త్రీల సనాతన ధర్మ కార్యక్రమంలో ఒక 2000 మంది మహిళా కోలాటకం కార్యక్రమం జరుగుతుందండి. మనకి ఒక 20 మంది, 40 మంది, 100 మంది, 200 మంది వేస్తే కోలాటం ఇంతమంది వేసారా అని అనిపిస్తుంది. అలాంటిదంటే ఈ విశ్వ హిందూ పరిషత్ వారు స్త్రీల సనాతన ధర్మ కార్యక్రమంలో 2000 మంది మహిళలందరూ ఒకే చోట, ఒకే డ్రెస్ కోడు, ఒకే విధంగా కోలాటం అనేది రేరుగా జరుగుతుంటుందండి. ప్రతిరోజు కోలాటం కార్యక్రమాలు జరుగుతుంటాయి, అవి కామన్గా. ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంతమంది ఒకే చోట ఒకే యూనిఫారంతో వేయడం అనేది అరుదుగా జరుగుతుంటుందండి. అటువంటిది మీకు ఇటువంటి కార్యక్రమం మన అనకాపల్లి కోలాటంలో పెట్టి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చూపించడం జరుగుతుందండి. అందరూ చూసి ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ రానున్న రోజుల్లో దైవభక్తి కార్యక్రమం చాలా అవసరం. మహిళలకి ఫిజికల్గా, ఎక్సర్సైజ్గా ఇటువంటి కోలాటం కార్యక్రమం చేయడం వల్ల ఒంట్లో రకరకాల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. ఆస్తమా కానీ ఇటువంటివి అన్నీ చాలా ఒకటి కాదండి. కోలాటం వేసిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు మహిళలు, ఈ కోలాటం కార్యక్రమం వేయడం వల్ల మాకు ఆరోగ్యంగా ఉంటుందండి, కాలు నొప్పులు ఉండేవి పోయాయి, ఆస్తమా ఉండేది తగ్గింది, ఇంకా రకరకాలండి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఎక్సర్సైజ్ అండి, ఇది ఫిజికల్గా ఎక్సర్సైజ్. ఇది కోలాటం కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో మటుకి ప్రతి ఒక్కరు కూడా కోలాటం కార్యక్రమం నేర్చుకొని ఎక్కడ వేయాలని కాదండి, ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు మనం నేర్చుకోవాలండి, చెయ్యాలి. ప్రతి ఒక్కరు చేసి దైవ అనుగ్రహం ఉంటుంది, దాంతోపాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఎంజాయ్ చేయండి, చూడండి.